హలో అండి. వీకెండ్ వచ్చేసింది. సో బ్రేక్ఫాస్ట్కి రొటీన్గా ఇడ్లీ దోశ కాకుండా ఈసారికి వడ ట్రై చేయండి. వడ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. కానీ ఎలా చేయాలి అనేది నేను చూపించేస్తున్నాను. ముందుగా గుండు మినపప్పుని ఒక 2 గంటల పాటు నానబెట్టుకుంటే మంచిగా వస్తుంది అనమాట. అండ్ దాన్ని మిక్సీ పట్టేసండి. కొంచెం గట్టిగా ఉండాలి, పల్చగా అవుతే నూనె ఎక్కువ గుంజేస్తుంది అండ్ సరిగ్గా రాదు కూడా. సో అది మిక్సీ పట్టిన తర్వాత దానికి కొద్దిగా జీలకర్ర, కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే సాల్ట్ అక్కడక్కడ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది అనమాట. తర్వాత కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ అంటే మనకి కొద్దిగా ఈ వడ ఉంటుంది కదా, అది మునిగేంత అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా పిక్చర్లో, అలా అనమాట. దానికి తగ్గట్టు ఆయిల్ పోసుకొని వడని ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుంది. సో ఇదండి మా రెసిపీ. నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and please subscribe to my channel.